ఎవరైనా క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్తే సంజాయిషి ఎంచుకుంటారు. కానీ కొండా మురళి స్టైల్ వేరు కదా. రివర్స్లో తనపై ప్రత్యర్థులపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారాయన. డియర్ మల్లు, వీళ్లే నాకు గుచ్చారు ముళ్ళు అంటూ వివరించారు. వరంగల్లో కొండా దంపతుల పనైపోయింది. ఆయనపై జిల్లాలోని మెజార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. ఆయనపై చర్యలు తప్పవంటూ ఉమ్మడి జిల్లా అంతా ఊదరగొట్టింది ఆయన ప్రత్యర్థి వర్గం. కట్ చేస్తే శనివారం గాంధీభవన్ కు వెళ్లిన కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి తానంటే ఎందుకు పడదో వివరించారు. రివర్స్గా తనపై ఫిర్యాదు చేసిన వారిపైనే కంప్లైంట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిపై సుదీర్ఘ లేఖ సమర్పించారు కొండా. కాంగ్రెస్ అంటే కొండా, కొండా అంటే కాంగ్రెస్ అన్నారు మురళి. తనను విచారణకు పిలవకున్నా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చానన్నారు. పార్టీ అంటే తనకు అంత గౌరవం అన్నారు. కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కాయకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈయన బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీభవన్కు రావడం జరిగింది. తనను నమ్మిన ప్రజల కోసం ఏదైనా చేస్తానన్నారు మురళి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా తాను ఎలాంటి వ్యక్తినో చెప్తారన్నారు. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లున్నాయి నా. రాజకీయంగానూ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నానన్నారు మురళి. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. తనకు రాజకీయ విలువలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారన్నారు మురళి. మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా. కొండా సురేఖ, సీతక్క కలిసే పని చేసుకుంటున్నారన్నారు మురళి. సీతక్కతో తమకు పంచాయతీ లేదన్నారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రేవూరి, గండ్ర తన సహాయంతో గెలిచి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. నాయని రాజేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ సీటు పోవడానికి తానే కారణమని వేం నరేందర్ రెడ్డి అనుకుంటున్నారు. రామసహాయం సురేందర్ రెడ్డి కూడా ఆయన నియోజకవర్గాన్ని కోల్పోయారు. అందుకు కారణం తానేనని ఆయన అల్లుడు ఇప్పటి వరంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారని, అందుకే కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వారందరి చిట్టాను క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టిన కొండా మురళి తాను కాంగ్రెస్ కు వీర విధేయుడని చెప్పుకున్నారు.